మకరంబును వదిలించు తండ్రి అన్న భక్తియోగంబది. అజ్ఞాన మకరంబును విదిలించు తండ్రి అన్న జ్ఞానయోగంబది. అజ్ఞాన మకరంబు మిథ్య అని తేల్చి తండ్రిని నేనే అన్న జ్ఞాన అనుభవంబది. ఇది ఏమి లీల తండ్రి, దేనికది సత్యంబుగనున్నది. కృష్ణం వందే జగద్గురు. జయ గురుదేవ. బ్రహ్మనిష్టను పొందిన మహాత్ములు, జీవన్ముక్తులు వారు వారి ఉన్న స్థితిని రమిస్తూ అతీంద్రియంగా మాట్లాడే దశలో ఒక్కొక్కసారి వారు ఇన్నెందుకు మూలం తెలుసుకోనన్నా, ఎందుకు ఇదంతా అన్నా, ఏముంది అని అన్నా అది వారి యొక్క అనుభవ స్థితిని సూచిస్తున్న మాట. అంటే పరమగమ్యమైన జీవిత పరమలక్ష్యాన్ని సాధించిన సిద్ధిని సూచిస్తున్న మాట. వారు ఆ విధంగా అన్నారంటే వారు దానిని సాధించు, మిగతాదంతా మిథ్య అని బోధిస్తున్నట్టు గ్రహించాలి. అంతేకాని వారి మాటని తప్పుగా అర్థం చేసుకుంటే మార్గాన్ని తప్పే ప్రమాదం ఉంది. లేదంటే అర్థం అవ్వకపోతే వారిని తప్పు పట్టే ప్రమాదం ఉంది. అందుకని మిథ్యాజ్ఞాని కూడా జ్ఞానసిద్ధిని సాధించాననుకుని భ్రమలో ఉన్నవాళ్ళు కూడా సాధకుల్ని మిథ్యాచారం పేరిట కర్మభ్రష్టులను చేస్తారు. బ్రహ్మనిష్ఠుడు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారంటే వారి ఉద్దేశం కర్మభ్రష్టులను చేయటం ఎందుకు అవుతుంది? వారు గమ్యస్థానాన్ని సూచించి దీనిని గ్రహించవయ్యా, దీనిని లక్ష్యంగా చేసుకుని యజ్ఞమయమే జీవితాన్ని గడుపు అని వారి సూచన. నిన్ను నువ్వు తెలుసుకో అనంటే జీవిత లక్ష్యాన్ని సూచిస్తున్నారు వారు. ఏముంది, ఎందుకు ఇదంతా అంటే అంతా మిథ్య అయిన వస్తువుల వెనకాల ఎందుకు పడుతున్నావని వారి హృదయం. అంటే భగవానుడు అంత వివరంగా సవివరంగా బోధించిన భగవద్గీత అంతా కూడా వారి ఒక్క మాటలో ఉంది. అది వారి అనుభవైక స్థితి. అందుకని అంతటి లోతైన స్థితిని సమన్వయం చేసుకుంటంలో పొరపాట్లు జరిగితే ప్రమాదాలు జరుగుతాయి. అందుకని భగవానుడు యుగ యుగాలకే తరపడా డీటెయిల్డ్ సాధన సూచనల్ని ఇచ్చి గురు పరంపరగా అనాదిగా గురు కరుణ నడుస్తూనే ఉన్నది. దీనిని పలు విధాలుగా మహాత్ములు సూచిస్తూ వచ్చారు. దేశకాలమాన పరిస్థితులను బట్టని గ్రహించాలి. లౌకిక జీవితం గడుపుతున్న అజ్ఞానులు దృష్ట్యా కోరిక లేకుండా కర్మ జరగటం సాధ్యమా అని వారి ఆశ్చర్యం. కానీ జ్ఞానులు మహాత్ముల దృష్ట్యా అసలు కోరికతో కర్మ ఏంటి అని వీరి భావన. ఎంతటి వ్యత్యాసం అంటే స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న అనుభవ జ్ఞానులు కర్మను ఆచరించడానికి కోరిక అవసరం లేదు వారికి. కానీ అజ్ఞానమయమైన జీవితాన్ని గడుపుతున్న లౌకికులు కోరిక లేకపోతే కర్మ ఎలా సాగుతుంది అని. ఈ స్థితి నుంచి, కోరికతో కర్మ చేసే స్థితి నుంచి కోరిక అనేది లేకుండా కర్మ జరిగే స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం స్వామిది. తీసుకువెళ్ళే ప్రయత్నం స్వామిది. ఇదే లౌకిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగు వల్ల చేకూర్చే ప్రయోజనం. స్వామి తపన ఏంటంటే కోరికతో చేసే కర్మ ఒక 100 అడుగుల శిఖరం వైపు ప్రయాణం సాగించవలసిన మనుష్య జీవుడు
రెండు అడుగులు ఒక 10 మెట్లు ఎక్కి అక్కడ జారి పడితే 1వ మెట్టుకు పడిపోతాడనమాట అక్కడ జారితే. అందుకని 10 మెట్లు ఎక్కిన తర్వాత 10 మెట్లు జారక్కర్లా, 1 మెట్టు జారిగితే 10 మెట్లు కిందకి పడిపోతాడు. అందుకని నదిలో స్నానం చేయడానికి దిగి కాలు జారి 1 అడుగు ముందుకు వెళ్తే నది గుంజేస్తుంది అన్నమాట లోపలికి. అందుకని ప్రమాదం అనేది 1 అడుగులోనే ఉంది. 10 అడుగులు జారక్కర్లా, 1 అడుగు జారితే 10 అడుగులు కిందకి పడిపోతాం. 1 మెట్టు జారితే 10 మెట్లు జారి కింద పడతాం. 1 అడుగు నదిలో జారితే నదీ ప్రవాహంలో కొట్టుకుపోతాడనమాట ఆ ఈత తెలియని మనిషి. అంటే ఏదైనా ఆ 1 కోరిక చాలు. స్వామి ఇంతకుముందు చెప్పున్నారు, కొండకున్న 1 కన్నం చాలు కొండలోని నీరు ఖాళీ అయిపోవడానికి ఎంత శ్రమపడి నింపినా. కొండంతా కన్నాలక్కర్లా. అలాగా 1 ఇంద్రియం చాలు మనిషిని పాడు చేసేయటానికి, నాశనం చేయటానికని. అందుకని కామం లేదా కోరికతో చేసే కర్మ సాంఖ్యయోగి 99 మెట్లెక్కి ఇంకొక మెట్టుకు దగ్గరగా ఉన్న వాడు కనుక కోరికతో కర్మ అనే మాయలో పడితే ఆ 1 మెట్టు జారి 99 మెట్లు జారిపోవలసి ఉంటుంది అన్నమాట. 1 మెట్టు స్లిప్ అవటం మూలనే 99 మెట్లు పడిపోవాలి. అది స్వామి చెప్తున్న జీవితాంతం సాధనే, జీవితకాలం శోధనే అనే ఎరుక, అప్రమత్తం. సాధనలో ఎంత అప్రమత్తంగా ఎరుకుతో ఉండాలో భగవానుడి మాటలు చాలా సుస్పష్టంగా కనపడుతున్నాయి. సర్వశక్తులు ఒడ్డి ఆ కోరికని జయించు అంటున్నారు. అది మాట గ్రహించవలసిందే. పరధర్మాచరణకి కారణం అజ్ఞానం అని అనుకుంటే, స్వధర్మాచరణకి కారణం జీవిత లక్ష్యాన్ని సాధించాలని జ్ఞాన సంపార్జన సిద్ధించాలనే తపన, లేదంటే సిద్ధించిన జ్ఞానం. ఇంకో రకంగా చెప్పుకుంటే అజ్ఞానమే పరధర్మాచరణకి కారణం కాబట్టి, కోరికతోటి పరధర్మంలో కర్మ జరుగుతుంది కాబట్టి కోరిక అజ్ఞానానికి ప్రతీక అనుకోవచ్చు. స్వధర్మంలో కోరిక లేకుండా కర్మ జరుగుతుంది కాబట్టి, అంటే జ్ఞానానికి ప్రతీకగా కోరిక లేని విధం అని అనుకోవచ్చు అన్నమాట. అంటే కోరిక అజ్ఞానం కింద నిలబడింది ఇక్కడ, కోరిక లేకుండా ఉండటం జ్ఞాననిష్ట కింద నిలబడింది ఇక్కడ. అంటే ఎన్ని ఇంటర్ రిలేషన్స్ ఉన్నాయో ఈ మానసిక స్థితిగతుల్లో, వాటిని స్పష్టపరచడంలో స్వామి ఎంత పరితపన పడుతున్నారో. ఈ సుస్పష్టత వస్తే అప్పుడు కదా ఆధ్యాత్మిక సిద్ధి సాధన సఫలం అవటానికి ప్రయాణం ఆహ్లాదంగా కొనసాగుతుంది. లోతుగా స్వామివారి హృదయాన్ని, మహాత్ముల సద్గురువుల హృదయాన్ని గమనించే ప్రయత్నం చేస్తే, తల్లిదండ్రులు ఇంట్లో పిల్లవాడికి పనులు నేర్పించటానికి ఏదైనా పనిని అప్పగించి ఆ పనిని వాడు నిర్వహిస్తుంటే, అరే వాడికి కష్టం అవుతుందేమో, రోడ్డు దాటి ఏదన్నా వస్తువు తెమ్మన్నో ఎలా వెళ్ళాడో, ఎలా వస్తాడో అని ఆతృతతో పనిని అప్పగించింది వీరే. కానీ ఆ పని కష్టమవుతుందేమో వాడికి అని సతమతం అవుతున్నది వీరే. ఇదే స్థితి భగవానుడిది కూడా. జీవుడు అజ్ఞానం మూలాన్ని కోరికలతో, వాసనలతో ఉంటాడు. వాడు
ఆ ఇంద్రియ సుఖాన్ని అధర్మబద్ధం చేసేయకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఆ గృహస్థాశ్రమం యొక్క విధులు కర్తవ్యాన్ని ఎంతో నేర్పుతో శ్రద్ధతో నిర్వహించవలసి ఉంటుంది. ఆ నేర్పు లేని రోజుని కుటుంబ వ్యవస్థ దెబ్బతిని సమాజం మీద ప్రపంచం మీద ప్రెషర్ పెడుతుంది. ఆ పరంగా కర్మలోని నేర్పు చూపించడం తప్పనిసరి. నేర్పించటం భగవంతుడి బిడ్డలైన జీవులకి. మరి గృహస్థాశ్రమ ప్రయోజనం కేవలం కర్మల వరకేనా? అది స్వామి హృదయం కానే కాదని ఎన్నోసార్లు సుస్పష్టమవుతుంది. బ్రహ్మనిష్ఠుణ్ణి జీవిత లక్ష్యాన్ని అయిన బ్రహ్మనిష్ఠ స్థితికి జీవుణ్ణి చేర్చడం స్వామి పరమధ్యేయం. ఇందులో కర్మ ఏ పాటిది? కాకపోతే రహస్యం మూలాన్ని గమనిస్తే గృహస్థాశ్రమంలో ఆ జీవుడు ఇంద్రియ మనో సంబంధ భోగాలను ధర్మబద్ధంగా అనుభవించటంలో క్రమేణా వైరాగ్యం వైపు దృష్టి మరలి ఈలోపు కుటుంబం వ్యవస్థ తన యొక్క కర్తవ్యతా సంబంధ కర్మాచరణ మూలాన్ని రుణానుబంధ రూపేణ పశుపక్ష సుతాలయ అన్న వ్యవహారం సమన్వయం అయ్యి క్రమేణా కర్తవ్య నిర్వహణ తీరిన తర్వాత సాధనని తీవ్రం చేసి గమ్యం వైపు సాగి సిద్ధిని సాధించే స్థితికి చేర్చడానికి కర్మ అనివార్యమైంది. ఆ బిడ్డకు అప్పచెప్పిన తల్లిదండ్రులు అప్పచెప్పింది వారే, అరే బరువు అవుతుందేమో అని బాధపడుతుంది వారే అయిన రీతిని భగవానుడు కూడా ఏ విధంగానూ కర్మలంపటంలో పాడేసే యోచనలో ఎప్పుడూ లేరు. వారు చెప్తున్నదంతా అనవసరమైన కర్మలను వదిలిపెట్టండి అని. అవసరమైనవి తప్పక అనివార్యం. అవి కర్తవ్యతా సంబంధ కర్మల వరకే, నిత్య కర్మల వరకే. అవి ఆచరిస్తూ ఉండడంలో గృహస్థు యొక్క వైరాగ్యం తీవ్రమై సాధన వైపు అడుగులు గమ్యం వైపు సాగుతూ ఉంటాయి. ఇక జన్మాంతర సంస్కార మూలాన్ని సాధన పరిపక్వ స్థితిలో ఉండి ఇంద్రియ మనో విషయాల మీద ఏమాత్రం ఆసక్తి లేని వారు సహజంగా ఈ సన్యాసం బ్రహ్మచర్యాన్ని వైపు ఆకర్షితులవుతారు. భగవానుడికి నిజంగా ఒక కోణంలో కర్మలంపటం అంతగా లేని ఈ ఆశ్రమంలో బిడ్డలు ఉండటంలో భగవానుడికి ఒకంత ఉపశమనంగానే ఉంటుంది ఈ ఆశ్రమంలో ఉన్న జీవుల పట్ల. కారణం వారు ఆ ఇంద్రియ మనో విషయ సంబంధ కోరికలతో లేకపోవటం వలని కర్మలంపటం అంతగా లేని ఆశ్రమంలో వారు ఉంటూ జీవిత లక్ష్యం వైపు సాగుతుండడంలో భగవానుడికి ఒకంత ఊరటగా ఉండొచ్చు అని భావన. కారణం అందరి గమ్యం ఒకటే, కానీ అనివార్యమైన కర్మలు ఆచరించకపోవటం వలనే ఆ ఆశ్రమంలో ఉండే వ్యవస్థ దెబ్బతిని ప్రెషర్ బిల్డప్ అయ్యి సిస్టమ్ కొలాప్స్ అయ్యే అవకాశం గురించి స్వామి అనివార్యమైన నిత్యకర్మలు కర్తవ్యతా కర్మలు వారి వారి ఆశ్రమానికి సంబంధించి చేయవలసింది పూర్తిగా ఎంతవరకు అవసరమో అంతవరకు చేయించడం, చేయకూడని పనులు ఏ ఆశ్రమంలో ఉన్న నిష్కర్షగా ఆపించి అనవసర కర్మల భారాన్ని తగ్గించి అవసరమైన మేరకు బిడ్డల్ని గమ్యం వైపు కర్తవ్యతని నిర్వర్తింపజేసి ఇంతకుముందు స్వామి చెప్పినట్టు ఈ సృష్టి చక్రాన్ని వివరిస్తూ ఈ జీవులు వర్షం అన్నం మూలానే, అన్నం వర్షం మూలానే, వర్షం యజ్ఞం మూలానే, యజ్ఞం పరబ్రహ్మం నుంచి
ఆ యజ్ఞం వేదం మూలాన్ని, వేదం పరబ్రహ్మ నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ పరబ్రహ్మం యజ్ఞస్వరూపుడు అని చెప్పింది. సృష్టి చక్రం అంది దాన్ని. అంటే అది చెప్పి యజ్ఞాన్ని ఆచరించి ఒకరినొకరు తృప్తిపరచుకోండి, బలపరుచుకోండి, సహకారాలు అందించుకోండి అని చెప్పడంలో ఇంతటి లోతైన భావన మాట. ఎంత ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ప్రపంచంలో ఏ ఒక్కరు అజ్ఞానంలో ఉన్న ఆ భగవంతుని విశ్వదేహంలో ఒక కణం సుఖశాంతులతో లేదు అని భావన. అప్పుడు ఆ దేహానికి ఆ భావన, ఆ నలత తగలకపోదు విశ్వదేహం భగవానుడికి. అందుకనే స్వామి నీవు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచయ్యా అనేవారు. ఎంతటి లోతైన భావనది. అంటే తృప్తి, శాంతి, సుఖం, సంతోషం అనేవి కేవలం స్వధర్మాచరణలో, అంటే జ్ఞానపరమైన కర్మని, కోరిక లేని కర్మని ఆచరించటం వలన సిద్ధించేది. దానికి విరుద్ధంగా పరధర్మాచరణలో కోరికతో కర్మను ఆచరిస్తే అది జన్మ పరంపరలోని తాళ్ళును పేర్చి కర్మలంపటంలో, బంధంలో పడివేస్తుంది అన్నమాట జీవుణ్ణి. అది భగవానుడు హృదయం. కర్మయోగ సూచనలను కొనసాగిస్తూ భగవానుడు ఏమంటున్నారంటే, ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరమ్మణ మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సా. ఇంతకుముందు అర్జునుడు అడుగున్నాడు, మనుష్యులందరూ కూడా ఎవరో బలవంత పెట్టి చేస్తున్నట్టుగా పాపాలు చేసేస్తున్నారు, కారణం ఏంటని స్వామి చెప్తూ వస్తున్నారు. కామం అనేది పరమశత్రువు. అదే మనుష్యుల్ని కర్మలు చేయించి పాపాలు చేయిస్తుంది అని చెప్పి దాన్ని కామం ఎంతటి ప్రమాదకరమైనదో వివరిస్తూ వచ్చి అదే జ్ఞానాన్ని కప్పివేస్తుంది అని కూడా సూచించి, అది పరమశత్రువు, అది దాన్ని సర్వశక్తులు ఒడ్డి దాన్ని గెలవవలసిందే నీవు అని చెప్పి అర్జునుడికి సూచించున్నారు. కామం అనేది అనుభవించే కొలిది చల్లారేది కాదు, అగ్నిలాగా ఇంకా అనుభవింపజేయాలని ఇంకా కర్మలు చేయిస్తుంది అని చెప్పి దాని నివాస స్థానం ఇంద్రియం, మనస్సు, బుద్ధి అని చెప్పి అక్కడ వాటిని ఆశ్రయించుండి జ్ఞానాన్ని కప్పివేసి జీవుణ్ణి మోహంలో పడేస్తుంది అని చెప్పున్నారు స్వామి. ఎప్పుడైతే నీవు దీన్ని నిగ్రహించలేదో, జయించలేదో సర్వ వినాశనాన్ని తీసుకొస్తుందని చెప్పి స్వామి సాధనా సూచకంగా ఇది ప్రమాదం, మరి దాన్ని ఎలా జయించాలి సాధన, దానికి ఇంద్రియ నిగ్రహాన్ని ముందుగా సాధించు, ఇంద్రియాలను వశపరచుకో అని సూచించున్నారు. లేకపోతే జ్ఞానం కాదు, జ్ఞాని అయిన వాడిని కూడా విజ్ఞానం దక్కకుండా నశింపజేసేస్తుంది ఈ కామం. దాన్ని సర్వశక్తులతో, అది ఎంత శక్తివంతం అనేది అయితే ఆ కామం, దాన్ని సర్వశక్తులు ఒడ్డి జయించు అని చెప్తారు స్వామి. అక్కడ ఏమీ లేదు, కంగారు పడద్దు అని చెప్పట్లేదు స్వామి. కారణం లౌకికుడికి బాధ లేదు, దాని నుంచి సతమతం అవ్వట్లా, సాధకుడు సతమతం అవుతున్నాడు. విజ్ఞాని యొక్క స్థితి సాధకుడికి లేదు. అక్కడ ఉన్నదంతా మిథ్య అయ్యా కంగారు పడద్దు అని అంటే అనుభవజ్ఞానికి సుస్పష్టం. అది సాంఖ్యయోగికి కొంతవరకు సమన్వయం చేసుకుంటాడు నైతి మార్గంలో ఉండి. మిగతా యోగ మార్గంలో ఉన్నవారికి అంతటి చైతన్య స్థాయి లేక స్వామి కిందకి దిగివచ్చి సూచనలు చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇంకా వివరంగా ఏం చెప్తున్నారంటే, ఈ స్థూల శరీరం
కంటే కూడా ఇంద్రియాలు బలమైనవి, సూక్ష్మమైనవి, శ్రేష్టమైనవి అని ఒక దేహం గురించి డాక్టర్కి ప్రతి అవయవం జనరల్ ఫిజిషియన్కి ఎలా తెలుస్తుందో అలాగా ఈ అంతఃకరణానికి గురించి విశేషంగా వివరిస్తున్నారన్నమాట. ఏది దేనికంటే సూక్ష్మమైనది, విశేషమైనది అని. స్థూలదేహం కంటే కూడా ఇంద్రియాలు బలీయమైనవి అంటున్నారు. స్థూలదేహం అంటే కనిపించే ఈ పాంచభౌతిక శరీరం, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ స్థూల శరీరం ఈ కనిపించే దేహం కంటే కూడా ఇంద్రియాలు బలమైనవి అంటున్నారు స్వామి. ఇంద్రియాలంటే స్వామి యొక్క భావన ఇంతకు ముందు నుంచి చెప్తున్నట్టు పంచతన్మాత్రలను, ఇంద్రియ విషయాలు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలని ఇక్కడ స్వామి సూచిస్తున్నారు. పాంచభౌతిక స్థూల శరీరం కంటే, ఈ ఫిజికల్ బాడీ కంటే కూడా ఈ సటిల్ ఎలిమెంట్స్ అయిన ఇంద్రియ విషయాలు ఉన్నాయి కదా, ఏవైతే జ్ఞానేంద్రియాలని ప్రేరేపిస్తాయో, శబ్దస్పర్శ రూపరసగంధాలనేవి వాసనలు, ఇంద్రియ విషయాలు, ఆ ఇంద్రియాలకు సంబంధించిన వాసనలు, విషయాలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన శక్తులు అవి స్థూలదేహం కంటే బలమైనవి, సూక్ష్మం, సటిల్ అయ్యి కనపడవు. స్థూలదేహం కనపడుతుంది. శబ్దస్పర్శ రూపరసగంధాలు కన్ను, ముక్కు, చెవి, నాలిక, చర్మం ఈ ఫిజికల్గా చూస్తే వాటికి మరి గాఢ నిద్రలో వాటికి శక్తిహీనంగా పడున్నాయి. స్పృహ రాగానే అవి మనసు సంకల్పించి ఇంద్రియం కోరిక కింద పైకి వచ్చినప్పుడే వీటికి పని, జ్ఞానేంద్రియాలకి. లేకపోతే అవి శక్తిహీనంగా పడుంటాయి. ఇవి మనసు ఎక్కడో ఉన్నప్పుడు కన్ను ఒకవైపు చూస్తున్నా దానిని గ్రహించదు. అంటే కన్నుకి శక్తి లేదు అక్కడ. ఆ ఇంద్రియ విషయమైన శబ్దస్పర్శ రూపరసగంధాల శక్తి సంకల్పించినప్పుడు మనసు కోరిక తీర్చడానికి అప్పుడు ఆ కంటికి పని పడుతుంది, చెవికి, ముక్కుకి, నాలుకకి, చర్మానికి. లేకపోతే స్వతహాగా అవి శక్తివంతులు కావు. దానిని సూచిస్తున్నారు స్వామి. అందుకని ఇంద్రియాలు అనేది సటిల్, ఫిజికల్గా కనపడవు. అవి ఇంద్రియ విషయాలు సూక్ష్మమైనవి, శ్రేష్టమైనవి అని కూడా చెప్తున్నారు స్వామి. శ్రేష్టమైనవే ఇంతకుముందు చెప్పుకున్నట్టు జ్ఞానయోగికి అవి ఆవరణల్లాగా ఉండి జీవిత నావని గమ్యం చేర్చి పెడుతున్నాయి. మరి అజ్ఞాన లౌకికునికి పరమశత్రువులుగా ఉండి అధోగతి పాలు చేసేస్తున్నాయి. అవి నిజంగా శ్రేష్టమైనవే. భగవానుడికి విశ్వదేహంలోని ఈ సమస్త గ్రహగోళాదులు, భూమి, సూర్యచంద్రులు శ్రేష్టమైనవి కాకపోతే ఆయన ఇంతటి వ్యవహారాన్ని ఎలా నడపగలుగుతారు? ఆయన యొక్క ఇంద్రియాలే ఇవన్నీ. మనుషునికి కూడా స్వతహాగా ఆత్మస్వరూపుడైన మనుషుడు అజ్ఞానం మూలాన్ని అధోగతి పాలై ఇంద్రియాలకి బానిసయ్యాడనమాట. ఇంద్రియాలకి ఊడిగం చేసి పెడుతున్నాడు. తన జీవితం అనే సమిధిని ఇంద్రియాలకి ఆకలి తీర్చడానికి ఆహుతి చేస్తాడనమాట. స్వతహాగా అవి శ్రేష్టమైనవి, అది స్వామి సూచిస్తున్నారు. ఇంద్రియముల కంటే కూడా ఇంతగా చెప్పిన ఇంద్రియ విషయాలు స్థూలదేహం కంటే ఇంద్రియాలు సూక్ష్మము, శ్రేష్టమైనవి అని చెప్పారు. ఇప్పుడు ఆ ఇంద్రియాల కంటే కూడా మనస్సు శ్రేష్టమైనది, సూక్ష్మమైనది అని స్వామి ఆ ఇంటర్ రిలేషను ఏది ఒకదానికంటే సుపీరియర్, కమాండింగ్ పవర్తో కూడుకుని ఉన్నది, శాసించగలిగేది, ఆ ఆస్పెక్ట్ తెలియజేస్తున్నారన్నమాట. అది అసెండింగ్ ఆర్డర్లో. ఇంద్రియాల కంటే కూడా మనస్సు శ్రేష్టమైనది, మనస్సు కంటే కూడా బుద్ధి ఇంకా శ్రేష్టమైనది అని
ఒక సీక్వెన్స్ ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. దానివల్లనే ఆ పంచకోశాలతో దేహతాదాత్మ్యం చెంది మమేకమైపోయి ఉన్న అజ్ఞానమయమైన జీవుడికి ఇంతకుముందు అనుకున్నట్టు వాళ్ళ ఆలోచనలు, మాటలు, పనుల పట్ల వారికి స్పష్టత ఉండదు, ఎరుక ఉండదు. వాటిని వివేచనతో వేరు చేసి చూసే శక్తి ఉండదు. ఎందుకంటే మమేకం అయిపోయారు అక్కడ. ఆ మమేకమైన స్థితి నుంచి వారిని విడిపడేలాగా చేయటానికి ఈ కేటగరైజేషన్ సూచిస్తున్నారు స్వామి. మనసే, వారి ఆలోచనలే పరమావధిగా బతుకుతూ ఉంటారు అజ్ఞానం మూలనే. స్వామి బ్రహ్మనిష్ఠుడై సాక్షి మాత్ర స్థితిలో ఉన్నారు కాబట్టి మహాత్ములు, సద్గురువులు, జీవన్ముక్తులు వారికి ఆలోచనల, మాటల, కర్మల యొక్క మర్మం తెలుసు. దానిని సాక్షిగా వేరుగా ఉండి చూడటంతో దాని యొక్క లోతుపాట్లు వారికి చాలా సుస్పష్టంగా కనబడతాయి. మమేకం అయిపోయిన వాడికి దాన్ని వేరు చేసి ఎలా చూడగలడు? ఆ ఆలోచన తను అయిపోయాడు, ఆ మాట తను అయిపోయాడు, ఆ కర్మ తను అయిపోయాడు, ఆ కోరిక తను అయిపోయాడు, తన్మయుడు అయిపోయాడు అన్నమాట. అదే తన్మయత్వం అంటే. ఆ కోరికమయం, ఆ ఇంద్రియమయం, ఆ వాసనామయం, ఆ భోగమయం అయిపోయాడు వాడు. అందుకని ఇక్కడ స్వామి ఆ కేటగరైజేషన్, అసెండింగ్ ఆర్డర్ ఇచ్చి పైన బుద్ధిని నిలబెట్టి శ్రేష్టత్వం ఇచ్చి, కింద మనస్సును నిలబెట్టి, దాని కింద ఇంద్రియాలు నిలబెట్టి, దాని కింద సూక్ష్మదేహం నిలబెట్టి సాధకుడికి స్పష్టతనిస్తున్నారన్నమాట. ఆ అంతఃకరణం యొక్క కేటగరైజేషన్ని సుస్పష్టం చేసి చెబుతూ, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటున్నారు స్వామి. ఏమంటే ఇంతకుముందు బుద్ధిని అత్యున్నతమైన స్థానం కల్పించి శ్రేష్టత్వాన్ని ఇచ్చి కూర్చోబెట్టి దాని కింద మనస్సుని, ఆ కింద ఇంద్రియాల్ని, ఆ కింద స్థూల శరీరాన్ని చెప్పున్నారు. దాన్నే ఇప్పుడు బుద్ధి కంటే కూడా పైన ఇంకొక సుపీరియారిటీ ఎలిమెంట్ కేటగరైజేషన్ తీసుకొచ్చి ఆత్మ అని ఇంకొకటి ఉంది, అది మరింత సూక్ష్మమైనది. అది ఆత్మని స్వామి పరిచయం చేశారన్నమాట. సూక్ష్మమైనదే కాదు, అత్యంత బలీయమైనది, మిక్కిలి శ్రేష్టమైనదని తెలుసుకో అర్జున అని సాధకులందరికీ కూడా అత్యున్నతమైన ఆత్మస్థాన పరిచయాన్ని తీసుకొచ్చారన్నమాట స్వామి. ఇది భగవానుడు ఈ స్థితికి అర్జునుడిని తీసుకువెళ్ళాలని పరితపన. అసలు ఇంతటి సుస్పష్టత ఎక్కడుంది? తన్మయుడై దేహతాదాత్మ్యంతో దేహమే తానైపోయాడు. కానీ కొంతవరకు మేధావిలాగా ఇది నా బాడీ అని అంటూ ఉంటాడు. కానీ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటి యొక్క స్పష్టత ఏది దేన్ని ప్రేరేపిస్తుంది అనే ఆలోచన లేక పంచకోశాలతో తాదాత్మ్యం చెందిపోయి ఆలోచనలు తానై, పనులు తానై, కర్మలు, వాటి వాసనలు, భోగాలు అన్నీ తానై, ఇన్నెందుకు దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకార గోటి నుంచి తల వరకు ఉన్న తన దేహం, తన ఆలోచనలు, తన పనులు, తన కర్మలుతో తాదాత్మ్యం చెంది తానై ఉన్నాడు, పరిమితుడైపోయాడు అన్నమాట. అందుకని విడమర్చి ఈ స్థూలదేహం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి, బుద్ధి పైన ఆత్మ ఉన్నదని పరమ రహస్యాన్ని, కేటగరైజేషన్ని సుస్పష్టపరిచారన్నమాట. దీనివల్ల ఎప్పుడైతే కేటగరైజేషను ఒక సుపీరియారిటీ ఓరియంటెడ్, క్వాలిటీ ఓరియంటెడ్ పిరమిడ్
స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చూపించారో వీడు ఒక అడుగు వెనక్కేసి తన్మయుడైన వాడు, అజ్ఞాన తన్మయుడైన వాడు జ్ఞాన తన్మయత్వానికి పొందటానికి కావలసిన సాధనలో సుస్పష్టతని, ఆ చిక్కుముడుల్ని విప్పుకోవడానికి వీలవ్వలసిన సూత్రాన్ని అందిస్తున్నారన్నమాట స్వామి. అందించి అర్జునుడికి ఏం సూచిస్తున్నారంటే, బుద్ధి ద్వారా మనస్సుని వశపరుచుకో, తద్వారా దుర్జయ శత్రువు అయిన కామాన్ని దుర్జయ శత్రువు, దాని ఎంతటి ప్రమాదకరమైన శక్తివంతమైన శత్రువు కామం అనేది అంటున్నారు. కామం ఎక్కడ, ఏ పిరమిడ్లో 2వ లెవెల్లో ఉంది, ఇంద్రియాలు దేహం పైన, స్థూల దేహం పైన. ఆ ఇంద్రియాల దగ్గర, ఇంద్రియ విషయాల దగ్గర నుంచి వచ్చిన కోరికే కామం. ఆ పైన మనస్సు ఉంది, మనస్సు పైన బుద్ధి ఉంది, బుద్ధి పైన ఆత్మను పెట్టారు స్వామి. స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారు, 3వ లెవెల్లో ఉన్న మనస్సు ఇంద్రియ విషయ సంబంధ సంకల్పాన్ని తీసుకొచ్చి ఇంద్రియాలని ప్రేరేపిస్తుంది. 2వ లెవెల్లో ఉన్న ఇంద్రియాలు. స్వామి ఏమంటున్నారు, ఆ మనస్సు సంకల్పం, ఆ కోరికే ఇంద్రియాల్ని పెడద్రోవ పట్టిస్తుంది, పరధర్మాన్ని ఆచరించేలా చేస్తుంది. ఫస్ట్ పిరమిడ్లో కింద బాటమ్ లైన్లో ఉన్న దేహం, స్థూల దేహానికి, దానికి ఏ విధమైన శ్రేష్టత్వం కనపట్టలేదు. ఆ పైన ఉన్న ఇంద్రియాలు ఈడ్చుకుపోతున్నాయి ఈ దేహాన్ని, స్థూల దేహాన్ని. శబ్దస్పర్శ రూపరసగంధాలనే జ్ఞానేంద్రియాలు, వాటికి పనులు చేసి పెట్టే కర్మేంద్రియాలు. దానిపైన ఉన్న 3వ పిరమిడ్లో ఉన్న మనస్సులో పుట్టిన సంకల్పం, తలంపు, కోరిక, అది కదా రజోగుణ వలన కోరిక ఉద్భవిస్తుంది. అది మనస్సులో ఉద్భవించి కర్మమయుల్ని చేస్తుంది, మహాపాపాలు చేస్తుందని చెప్పారు. 3వ పిరమిడ్లో 3వ లెవెల్లో ఉన్న మనస్సుని 4వ లెవెల్లో ఉన్న బుద్ధితో వశపరుచుకో అంటున్నారు. అంటే మనస్సుకు వచ్చిన ఆలోచనల్ని బుద్ధితో వశపరుచుకో అని అంటున్నారంటే, బుద్ధికి ఒక శక్తిని నేను ఇచ్చున్నాను ఆల్రెడీ, వివేచనా శక్తి, సత్యాసత్య వివేచనా శక్తి, ధర్మాధర్మ వివేచనా శక్తి, స్వధర్మం పరధర్మం ఏదో స్పష్టంగా నిర్ణయించగలిగే శక్తి బుద్ధికి ఉంది. ఆ బుద్ధికి పని చెప్పు. నీవు మనస్సుని జయించాలంటే బుద్ధితోనే నువ్వు వశపరుచుకోవాలనే రహస్యాన్ని బయటపెట్టారు స్వామి ఇక్కడ. అందుకని బుద్ధి సూక్ష్మతని పెంపొందింపజేసేదే గాయత్రి. నా బుద్ధి వికాసాన్ని కలిగించి తల్లి అని అమ్మవారిని ప్రార్థించేదే గాయత్రి. ఇక్కడ స్వామి కూడా ఆ గాయత్రి మంత్రార్థ ఫలాన్ని ఇక్కడ సూచిస్తున్నారు. సాధనంతా ఆ బుద్ధిని స్థిరపరుచుకుని, వశపరుచుకుని, శక్తిమంతం చేసుకుంటానికి అని స్పష్టమవుతుంది ఇక్కడ. స్వామి ఇంత గుమ్మనంగా, రహస్యంగా సూచిస్తున్నారు. మననం ద్వారా ఇంతటి విశ్లేషణని సాధకుడు చేసుకోవాలి. అదే మననం యొక్క కర్తవ్యం సాధకుడిది. ఆ సూచనలు మర్రి విత్తనాన్ని అందిస్తున్నారు స్వామి. అది మహావృక్షం అవుతుంది. అది మననం చేస్తే మహావృక్షం అవుతుంది. సాధన సిద్ధించాలి అంటే మననం ఉండాలి. అది ఎప్పుడు మహావృక్షమై మర్రి విత్తనంలో మహావృక్షాన్ని పెట్టిస్తున్నారు స్వామి. ఈ సాధక బీజాలను అందిస్తున్నారు. వీటిని పండించుకోవడం అనేది సాధకుడు కర్తవ్యం. మననం ద్వారా, ఆచరణ ద్వారా. మననము, ఆచరణ అనేది సాధకుడు కర్తవ్యం. లేదంటే స్వామి మౌనం దాల్చవలసి వస్తుంది. అది కూడా ఏమీ లేదు కదా, అంతా ఉన్నది ఒక్కటే కదా,
మరి ఎందుకంటే స్వామికి ఆ మాత్రం తెలివి ఉన్నదా, ఏమీ లేదు అని నువ్వు నా జ్ఞానాన్ని నాకే బోధిస్తుంటే నీవప్పుడు ఈ భయం పడకు, ఈతి బాధలు, కష్టాలు, రోగ బాధలు, కష్ట నష్టాలు, ఈ అలజడి పడకు, నిరంతరం ఆనంద స్వరూపుడుగా ఉండు అని అంటారన్నమాట. ఎదురు ప్రశ్నిస్తారు. మరి ఆ స్థితి ఉందా? అది లేనప్పుడు సాధన చేయవలసిందే. ఆ స్థితినున్న బ్రహ్మనిష్ఠులకి సాధనతో పనే ఉంది. మేము ముసళ్ళ కొలంలో స్విమ్మింగ్ చేస్తున్నామని తెలియకుండా స్విమ్ సూట్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వారికి తోటి గొడవ లేదు, వారికి భయం లేదు, కష్టం నష్టాల యొక్క అలజడే లేదు వారికి. కానీ సాధకుడు పరితపన పడుతున్నాడు. ఏమీ లేదన్నారు కదా, ఎందుకు ఇన్ని చెప్తున్నారు అని ప్రశ్నిస్తే స్వామి మౌనం దాల్చి కూర్చుంటారు. లేదంటే వారిని సాధకుడిని మార్గంలో పెట్టడానికి ఏమీ లేదన్నప్పుడు నువ్వు నిరంతరం ఆనందంగా ఉండగలిగితే ఇదేమీ నీకు అక్కర్లేదంటారు. అది లేని రోజుని ఇవన్నీ నువ్వు చేయవలసిందే, ఆచరించవలసిందే అంటారు, క్రమానుగతంగా చైతన్య స్థాయిని పెంచడానికి. అది మాట స్వామి హృదయం. అంటే ఇక్కడ బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకో, అప్పుడు 4వ పిరమిడ్లో 4వ లేయర్లో ఉన్న బుద్ధి ద్వారా 3వ లేయర్లో ఉన్న మనస్సుని వశపరుచుకుంటే 2వ లేయర్లో ఉన్న ఇంద్రియాలకి పాడవు, పాపపు పనులు చేయటానికి వాటికి పని పడదు. అంటే కామం దుర్జయ శత్రువు, కామాన్ని జయించు, నిర్మూలించు అంటున్నారు. నిర్మూలం అంటున్నారు, పూర్తిగా సమూలంగా పెకిలించివే అంటున్నారు. ఇంతకుముందు అనుకున్నట్టు అది సమూలంగా పెకిలించవేయబడగలిగేది జ్ఞాన అనుభవం స్థితిలోనే. అక్కడ మనస్సు నాశనం అవుతుంది. ఈలోపు సాధనలో మనస్సు యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది, సమూలంగా నిర్మూలం కాదు. మనో నిగ్రహం సాధించవచ్చు సాధనలో, కానీ మనోనాశనం జరగదు. అది కేవలం కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం అనే అనుభవం సిద్ధించినప్పుడే జరిగే స్థితి ఇది. కానీ అప్పటి వరకు సాగించవలసిన సాధనని స్వామి సూచిస్తున్నారు, ప్రయత్నపూర్వకంగా చేయవలసిన దాన్ని. బుద్ధి 4వ లేయర్లో ఉన్న బుద్ధికి పని చెప్పి 3వ లేయర్లో ఉన్న మనస్సును నిగ్రహిస్తే 2వ లేయర్లో ఉన్న ఇంద్రియాలుకి అప్పుడు పాప పనులు జయించేవిగా ఉండవు, అవి ఆభరణాల్లా మిగులుతాయి అన్నమాట. దుర్జయ శత్రువులు ఈ కామం ఏదైతే ఉందో, ఈ కోరిక, దాన్ని నిర్మూలించాలి పూర్తిగా. అప్పుడే నీకు భవిష్యత్తు సాధనలో, అప్పుడే నీ సాధన పురోగమిస్తున్నట్టు అని స్వామి ఈ సూచనని చేసి కర్మయోగాన్ని ముగిస్తున్నారు స్వామి ఇక్కడ. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.